హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని. మీరు చూసిన టెక్నికల్ ఆర్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మొబైల్ కొందామని చూస్తున్నారా? అయితే అది ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్లో మనకు రిపబ్లిక్ డే డీల్స్లో కొందామని చూస్తున్నారు. అయితే మీ బడ్జెట్ వచ్చి 10,000 నుంచి 20,000 లోప. అయితే ఏ మొబైల్ తీసుకుందామని కన్ఫ్యూజ్గా అవుతున్నారు. అయితే మీకోసం నేను 5 మొబైల్ అని సెలెక్ట్ చేశాను. ఈ మొబైల్ని అయితే ఒకసారి అయితే లుక్ చేయండి. ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి మొత్తం పూర్తి వివరాలు అయితే చెప్తాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపించింది, నోటిఫికేషన్ బాగా నచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొబైల్ నచ్చితే మాత్రం వదలకండి. ఫ్రెండ్స్, ఇక మన వీడియోకి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి పోకో M6 Pro. ఈ మొబైల్ వచ్చి మనకి రీసెంట్గానే లాంచింగ్ అయింది. ఈ మొబైల్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఆఫర్లో 10,000కి పెట్టిరు ఫ్రెండ్స్. అంటే మనకు 9,999 రూపాయలకి పెట్టిరు ఫ్రెండ్స్. అయితే దీని స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఇందులో మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో లభించే మొబైల్ ఇది. అలాగే ఇందులో మనకి ఫుల్ హెచ్డీతో లభిస్తుంది డిస్ప్లే వచ్చి మనకి ఫుల్ బెజర్లెస్ డిస్ప్లే. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకి HDR10+ సపోర్ట్ ఉంది డిస్ప్లేలో. ఇలాగే ఇందులో మనకు ప్రొసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రొసెసర్ రన్ అవుతుంది. అంటే ఈ ప్రొసెసర్ మీద పబ్జీ లాంటి గేమ్స్ అనేవి నార్మల్ గేమ్స్గా హ్యాండిల్ చేయగలుగుతాయి. అంటే పబ్జీ లాంటి అంటే స్మూత్ ఉండి హెచ్డీలో కంట్రోల్ అనేది చేయగలుగుతాం, ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్ లేకుండా. అలాగే కెమెరా విషయానికి వస్తే మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా 2 MP. ఇది మైక్రో కెమెరా. 50 MP వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది ఈ కెమెరాలో. అలాగే మనకి ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చి 8 MP ఫ్రంట్ కెమెరాతో లభిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 18 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. USB to Type-C కేబుల్ లభిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి ఫీచర్స్ ఏదైనా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే మనకి 9,999 రూపాయలకు ఇంక్లూడ్ ఇది మనకు కార్డ్స్ ఆఫర్లో లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఇది ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్నింటి కార్డ్స్ ఆఫర్లో లభిస్తున్నాయి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటేనే ఈ మొబైల్స్ అనేది నేను చెప్పిన ప్రైస్కి అయితే మీకైతే లభించును. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక్కడైతే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర లేకుండా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా మీ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఆ కార్డ్ పెట్టి మీరు తీసుకునే అవకాశం అయితే చాలానే ఉన్నాయి. ఇది మన 5th ప్లేస్లో వచ్చి ఇదైతే మొబైల్ పోకో M6. అలాగే మనకు 4th ప్లేస్లో మొబైల్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చే మొబైల్ వచ్చి మనకి ఇది వచ్చి రియల్మీ 11X. మీకు అందరికీ తెలిసిందే రియల్మీ 11X 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చి మనకి దీని ప్రైస్ వచ్చి మనకి 13,000 లోపు, అంటే 12,500 రూపాయలు పెట్టి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చి దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి మనకి ఇందులో ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన ర్యామ్ స్టోరేజ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో లభిస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ వచ్చి 13తో లభిస్తుంది. అలాగే ఇందులో మనకి డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది. ఇది వచ్చి సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. ఇందులో మనకు బెజర్లెస్ విచ్ పంచ్ హోల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. ఇది బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది ఫ్రెండ్స్. అది మెయిన్ కెమెరా వచ్చి మనకి 64 MP. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకు టెలిఫోటో లెన్స్ జూమ్ చేసుకొని మన ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫోటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. మన సెకండరీ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. కెమెరా పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. మనకు బ్యాక్ సైడ్ కెమెరా గురించి చూస్తే బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని ఒక LED ఫ్లాష్ లభిస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని ఫుల్ హెచ్డీ వరకు 30 FPS రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా 8 MP ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా మనకు ఓన్లీ ఫుల్ హెచ్డీ వరకే రికార్డింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇందులో మనకు బ్యాటరీ పరంగా చూస్తే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 33 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. USB to Type-C కేబుల్తో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఉంది. ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే ప్రొసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 6100+. ఈ ప్రొసెసర్ అనేది గేమర్స్కి అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్జీ లాంటి గేమర్స్కి అయితే ఇందులో మనకు స్మూత్ అండ్ కొంచెం హెచ్డీలో మనకు క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి ఈ ప్రొసెసర్లో మనం పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకునే చాలా బెటర్గానే ఉంటుంది. పబ్జీ ఎవరైతే ఆడుకుందాం అనుకుంటున్నారో వారి కోసం అయితే ఈ మొబైల్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. హెవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వలేదు కానీ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు 12,500 లోపు బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఈ మొబైల్ అనేది చాలా అద్భుతంగానే ఉంది. ఈ మొబైల్ కూడా వదలకండి, ఒకసారి అయితే లుక్ చేయండి, నచ్చితే మాత్రం వదలకండి. చాలా బెటర్గా ఉంది ఈ మొబైల్ అయితే నా ఉద్దేశం ప్రకారం. ఒకసారి అయితే లుక్ చేయండి, వదలకండి. ఒక నచ్చితే మాత్రం కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆఫర్లో అయితే నేను చెప్పిన ఆఫర్లో అయితే 12,500కి అయితే లభిస్తుంది. ఇది వచ్చి ఓన్లీ విత్ కార్డ్ ఆఫర్లో. ఇంకా మనకు 3rd ప్లేస్లో ఉన్న మొబైల్ గురించి తెలుసుకునే ముందు అయితే ఇప్పుడు వీడియో వరకు ఎవరైతే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఒకసారి వీడియోకి అయితే. కాబట్టి 3rd ప్లేస్లో వచ్చి మళ్ళీ పోకో నుంచి వచ్చింది ఫ్రెండ్స్ మొబైల్ వచ్చి మనకు పోకో X5. ఈ మొబైల్ మీకు అందరికీ తెలిసింది చాలా అద్భుతమైన మొబైల్. ఇందులో ఫీచర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. ఈ మొబైల్ గురించి మరీ చెప్పలేని అవకాశం, ఎందుకంటే మనకి ఫ్యూచర్స్ మీకు అందరికీ తెలిసిందే. ఈ మొబైల్ ఎక్కువ ట్రెండింగ్లో టాప్ మోడల్లో ఉన్న మొబైల్ ఇది. ఈ మొబైల్ వచ్చి ఈసారి ఆఫర్లో మనకి 13,000కే లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది. ఈ మొబైల్ని అయితే అస్సలు వదలకండి. ఇంకొక 2 మొబైల్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ మొబైల్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పచ్చు. రీసెంట్గా లాంచింగ్ అయిన మొబైల్స్ అవి. వాటిని మాత్రం వదలకండి. ఈ ఆఫర్లో మళ్ళీ ఎప్పుడు రాలేవు అలాంటివి. ఈ ఆఫర్లోనే చాలా బాగా ఉన్నాయి. ఈ ఆఫర్లో అయితే మిస్ చేసుకోకండి ఆ మొబైల్స్ అనేవి. ఆ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పోకో X5 గురించి అయితే తెలుసుకుందాం. స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, దీనిలో మనం ప్రైస్ ఎంత ఉంది. ప్రైస్ వచ్చి మనకు 13,000కి ఈ మొబైల్
ఈ ఆఫర్‌లో ఈ మొబైల్‌కి వర్తా కాదా అని మొత్తం ఫుల్ క్లారిటీ అనేది తెలుసుకుందాం. ఈ మొబైల్‌కి ఈ ప్రైస్ వర్తా కాదా అని. అయితే ఇందులో మనకు తెలుసుకోవాల్సింది మెయిన్ ఏంది ర్యామ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి 6 జీబీ ర్యామ్ 128 స్టోరేజ్‌తో లభిస్తుంది. అలాగే డిస్‌ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ డిస్‌ప్లే ఫుల్ సూపర్ AMOLED డిస్‌ప్లే ఫ్రెండ్స్. ఇది ఫుల్ హెచ్‌డీతో లభిస్తుంది డిస్‌ప్లే అనేది. డిస్‌ప్లేలో ప్రొటెక్షన్ వచ్చి గొరిల్లా గ్లాస్‌తో ప్రొటెక్షన్ లభిస్తుంది. డిస్‌ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. బ్రైట్‌నెస్ వచ్చి 800 నిట్స్ బ్రైట్‌నెస్ దాకా ఉంది. ఇందులో మనకి డిస్‌ప్లే పరంగా చూసినా ఎక్కడ దెబ్బ తీయలేదు. చాలా అద్భుతమైన డిస్‌ప్లే ఫ్రెండ్స్ ఇదైతే మనకి. ఇందులో ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ అంటే పబ్‌జీ లాంటి వారికి చాలా అద్భుతమైన ప్రాసెసర్. అయితే ఈ ఆఫర్‌లో మొబైల్స్ అనేవి చాలా ఎక్సలెంట్ మొబైల్స్ వచ్చినాయి. ఇందులో మనకి ఫీచర్స్ అనేవి కొంచెం పబ్‌జీ గేమర్స్ కూడా చాలా అద్భుతమైన మొబైల్స్ వచ్చినాయి. మీరు ఎవరైతే 10,000 నుంచి 20,000 లోపు మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నారో వారి కోసమే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ అంటే మీరు పబ్‌జీ బేసిక్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. హెవీగా హ్యాండిల్ చేయలేరు కానీ బేసిక్‌గా అయితే నార్మల్‌గా అయితే బెటర్‌గానే హ్యాండిల్ చేయగలుగుతారు. ఎక్కడంటే మన స్మూత్ హెచ్‌డీ వరకు అయితే 30 ఎఫ్ఎస్‌లో మనకి గేమ్స్ అనేవి చాలా అద్భుతంగా ఎక్స్‌పీరియన్స్ జరుగుతది. మీరు పబ్‌జీని హెవీగా ఆడదామంటే నేను ఒక 2 మొబైల్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఆ మొబైల్‌ని అయితే అస్సలు వదలకండి. చాలా అద్భుతమైన మొబైల్స్. ఇప్పుడు మనకు ట్రెండింగ్‌లో నడిచే మొబైల్స్ అయితే వాటిని అయితే మిస్ చేసుకోకండి. ఈ వీడియో అనేది పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తది. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మనకు ప్రాసెసర్ విషయానికి అయితే విన్నారు. కెమెరా విషయానికి విందాం. కెమెరా వచ్చి మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 48 మెగా పిక్సెల్స్ అలాగే సెకండరీ కెమెరా వచ్చి 8 మెగా పిక్సెల్, థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 మెగా పిక్సెల్. అంటే 48 కెమెరా వచ్చి మనకి వైడ్ యాంగిల్ లెన్స్‌తో లభిస్తుంది. 8 మెగా పిక్సెల్ వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లభిస్తుంది. 2 మెగా పిక్సెల్ వచ్చి మైక్రో కెమెరా. మీ అందరికీ తెలిసింది వీటి గురించి. మరి వేరే మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఏం చెప్పలేను. మీకు బోర్ కొడతది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5000 ఎంహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. మనకి ఇది వచ్చి 64 వాట్ ఛార్జర్‌తో లభిస్తుంది. యూఎస్బీ టు టైప్ సి కేబుల్‌తో లభిస్తుంది ఫ్రెండ్స్. దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. డిస్‌ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకి డిస్‌ప్లే అయితే చాలా బాగా ఉంది నాకు ఉద్దేశం. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 13తో లభిస్తుంది. హైపర్ ఓఎస్‌తో లభిస్తుంది. మీకు అందరికీ తెలిసింది అప్డేట్ అయింది ఈ మధ్య హైపర్ ఓఎస్ అనేది రియల్‌మీలో కూడా. మీ అందరికైతే ఈ మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఈ మొబైల్‌ని అయితే వదలకండి పోకో నుంచి. పోకో X5 ఈ మొబైల్ అయితే వదలకండి. చాలా బెటర్‌గా ఉంది ఇందులో. ఒకసారి అయితే లుక్ అయితే ఎయండి. మీకు నచ్చితే మాత్రం అస్సలు వదలకండి. ఒకసారి అయితే లుక్ అయితే ఎయండి. మొబైల్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో తీసినా కూడా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా వస్తది. మీరు ఇచ్చే సపోర్టే నాకు కొంచెం ఎంకరేజ్‌గా నేను చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే మొబైల్స్ అనేవి చాలా అద్భుతమైన మొబైల్స్. వీటి గురించి అయితే ఒకసారి అయితే ఇంట్రెస్ట్‌గా వినండి. ఈ మొబైల్ అయితే అస్సలు వదలకండి. మళ్ళీ అయితే రావు ఈ ఆఫర్స్ ఈ మొబైల్స్‌కి. నేను చెప్పబోయే మొబైల్స్ అయితే చాలా అద్భుతమైన మొబైల్స్. వీటి వైస్ ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. మీకు నచ్చితేనే తీసుకోండి. నేనైతే ఫోర్స్ చేస్తలేను. ఎందుకంటే నేను చెప్పబోయే మొబైల్స్ మళ్ళీ రావు ఆఫర్లు. అట్లా చెప్తున్నాను. అందుకే ఒకసారి అయితే చూడండి. 20,000 బడ్జెట్ లోపు అంటున్నా కాబట్టి ఒక రూ. 1000 మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఒక మొబైల్‌కి వచ్చి. దానికోసం అయితే మీరైతే స్పెండ్ చేయగలుగుతారు అనుకుంటా. నా ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే ఆ మొబైల్ అలాంటిది. అయితే ఇంకొక మొబైల్ ఏంటంటే 20,000 ఎగ్జాక్ట్‌గా 20,000కే లభిస్తుంది. ఆ మొబైల్ అయితే అస్సలు వదలకండి. రీసెంట్‌గా లాంచ్ అయిన మొబైల్. వాటి గురించి అయితే చెప్తాను. ఇప్పుడు ఇది మన సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇది మన సెకండ్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ వచ్చి మనకి వివో నుంచి ఫ్రెండ్స్. వివో నుంచి ఈ మొబైల్ మోడల్ నెంబర్ చెప్పంగానే మీ అందరికీ తెలిసింది. ఈ మొబైల్ అనేది చాలా ట్రెండింగ్ అయిన మొబైల్. ఈ సెకండ్ ప్లేస్‌లో ఎందుకు పెట్టానంటే మీకు ఎండింగ్‌లో చెప్తాను. అయితే ఈ మొబైల్ వచ్చి మనకి వివో టీ ప్రో. ఈ ప్రో మొబైల్ వచ్చి మనకి ఎగ్జాక్ట్‌గా ప్రైస్ దీని స్పెసిఫికేషన్ ఇవన్నీ చెప్పినాక ప్రైస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అయితే దీని స్పెసిఫికేషన్ పరంగా చూస్తే ఇది వచ్చి మనకి ఫస్ట్ ర్యామ్ స్టోరేజ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ స్టోరేజ్ వస్తే మనకి 8 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. స్టోరేజ్ అనేది 256 వెళ్ళిన స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇలా ఆండ్రాయిడ్ వచ్చి 13 తోటి లభిస్తుంది. మీకు అందరికీ తెలిసింది. మేబీ అప్డేట్ అయ్యి 14 జరగవచ్చు. అయితే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే హైపర్ ఓఎస్ తోటి లభిస్తుంది ఇందులో కూడా. అయితే ఇందులో మన స్పెసిఫికేషన్ ఇందులో ప్రాసెసర్ గురించి తెలుసుకుందాం. ప్రాసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ గేమర్స్‌కి అయితే చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనం పబ్‌జీ లాంటి గేమర్స్ అనేది మన స్మూత్ నుంచి ఎక్స్‌ట్రీమ్ వరకు చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు. కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఎక్కడ రాకుండా లాగ్స్ లేకుండా చాలా బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ ప్రాసెసర్ అనేది. ఎందుకంటే ఈ వివో మొబైల్‌కి ఈ ప్రాసెసర్ అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా మనకు తెలిసిందే ఎక్కడ వీడియో చూసినా మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్‌గా రన్ అవుతుంది. ఈ మొబైల్ అనేది చాలా బెటర్‌గా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. 64 మెగా పిక్సెల్ ఒకటి, 2 మెగా పిక్సెల్ ఒకటి. 64 మెగా పిక్సెల్ అనేది మనకు వైడ్ యాంగిల్ లెన్స్ కమ్ విత్ ఆప్టికల్ జూమ్ విత్ టెలిఫోటో లెన్స్. మీకు అందరికీ తెలిసిందే 3 కెమెరాస్ లభించే మొబైల్ అనేది ఇది ఒక్కటే అని చెప్పొచ్చు. అలాగే మైక్రో కెమెరా చాలా అద్భుతమైన కెమెరా. ఫోటో క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అందుకే సెకండ్ ప్లేస్‌లో పెట్టాను. ఫస్ట్ ప్లేస్ ఇంకొక మొబైల్ ఉంది. మీరు సర్ప్రైజ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే మనకు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న మొబైల్ అయితే మీరైతే అస్సలు వదలకండి. సెకండ్ ప్లేస్‌లో ఇది ఒక్కటైతే మొబైల్ ఉంది. దీన్ని కూడా వదలకండి. పబ్‌జీ లాంటి గేమర్స్ ఎవరున్నారో దీని గురించి అయితే ఒకసారి చూడండి. మనకు బడ్జెట్‌లో లభించే మొబైల్ అనేది ఇవే అని చెప్పొచ్చు. ఈ ఆఫర్‌లో వీటిని అయితే వదలకండి. ఇందులో ప్రొసెసర్ కెమెరా విన్నారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది మనకు సెల్ఫీస్ అనేది చాలా అద్భుతంగానే ఇస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చి 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది వచ్చి 66 వాట్ ఛార్జర్ ఫ్లాష్ ఛార్జర్తో లభిస్తుంది.
యూఎస్బీ టు టైప్ సి కేబుల్తో లభిస్తుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి ఎగ్జాక్ట్గా 21,000 రూపాయలు పెట్టండి ఫ్రెండ్స్. మీరు 20,000 పెట్టారు కదా, ఒక 1000 రూపాయలు అయితే పెట్టండి. ఎందుకంటే మనకి పబ్జీని కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది. కెమెరాస్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చి మనం 4K వరకు 30 fpsలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకు మినిమం 30 fpsలో ఫుల్ హెచ్డీ వరకు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫీచర్స్ అనేవి చాలా బాగానే ఉన్నాయి ఇందులో మనకి. దీన్ని అయితే వదలకండి. 21,000 అంటే నా విషయానికి అయితే వర్త్ అని చెప్తాను. మీరైతే వదలకండి ఈ మొబైల్ అయితే. ఈ మొబైల్ కూడా అయితే నేను ఒక 3 స్టార్స్ అనేది వేస్తున్నాను. మీ ఏందో కామెంట్ రూపంలో చెప్పి ఒక లైక్ అయితే వేయండి. ఇక ఫస్ట్ ప్లేస్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉన్న మొబైల్ వచ్చి పోకో X6. ఈ రీసెంట్గా మీకు అందరికీ తెలిసింది, వారం క్రితం ఈ మొబైల్ అనేది లాంచింగ్ అయింది. ప్రైస్ విషయాలు మీకు అందరికీ తెలిసింది. అయితే ఈసారి ఆఫర్లో అనేది మామూలుగా లేదు ఈ ఆఫర్. ఈ ఆఫర్లో దీన్ని ఎగ్జాక్ట్గా 20,000కే పెడుతుంది ఫ్రెండ్స్. మొబైల్ వచ్చి మనం ఏదో 24,000కి వచ్చే మొబైల్ని జస్ట్ ఈ ఆఫర్లో వచ్చి మనకి 20,000కి ఎగ్జాక్ట్గా కార్డ్ విత్ ఆఫర్లో 20,000కే పెడుతున్నారు. ఈ మొబైల్ని అయితే వదలకండి. ఇందులో స్పెసిఫికేషన్ పరంగా చూస్తే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉన్నాయి. మనం తెలుసుకొస్తే ర్యామ్ స్టోరేజ్ విషయం తెలుసుకుందాం. ర్యామ్ వచ్చి మనకి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయిన మొబైల్. హెవీ స్టోరేజ్ అని చెప్పగలుగుతాను. హెవీ స్టోరేజ్ మనకి 20,000కి లభిస్తుంది. అందుకే ఫస్ట్ ప్లేస్లో పెట్టిన ప్లస్ ఈ మొబైల్ వచ్చి మనకి చాలా అద్భుతమైన మొబైల్. వీటిని అయితే వదలకండి. ఎక్సలెంట్గా ఉన్నాయి మొబైల్స్. అయితే ఇందులో పబ్జీ కూడా చాలా బెటర్గా నీయగలుగుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు పబ్జీ. ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి 6.7 ఇంచ్ కలిగిన డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే ఫ్రెండ్స్. విచ్ మనకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5తో విక్టర్ ప్రొడక్షన్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్షన్ ఉంది ఇందులో మనకి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. రిఫ్రెష్ రేట్ వచ్చి 120 రిఫ్రెష్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే ప్రొడక్షన్ అనేది చాలా బెటర్గా ఉంది. డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది, కలర్ఫుల్. ఇది మళ్ళీ ఇందులో మనకి HDR+ సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చి మనకి అయితే వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉంది. ఏదైనా నెట్ఫ్లిక్స్లో, అమెజాన్ ప్రైమ్లో వీడియో తీసినా కూడా మనకి HDలో వీడియో అనేది చూసుకోవాలనే అవకాశం అనేది చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ప్రొసెసర్ విషయానికి వస్తే ప్రొసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ మీద పబ్జీ అనేది చాలా అద్భుతంగా ఆడుకోవచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 కంటే కొంచెం ఇది బెటర్గా అని చెప్తాను. ఎందుకంటే స్నాప్డ్రాగన్ కాబట్టి ఇందులో మనకు 7S Gen 2 ప్రొసెసర్ అనేది చాలా బెటర్గానే హ్యాండిల్ చేయగలుగుతుంది. పబ్జీ లాంటి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో మనకు చాలా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. మీరు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ లేకుండా చాలా బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతుంది మొబైల్ అనేది. అయితే ఇందులో మనకి ప్రొసెసర్ పరంగా చూసినా బెటర్గానే ఉంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 64 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండరీ కెమెరా వచ్చి 8 MP, ఇది కూడా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఇది వచ్చి మనకు ఆప్టికల్ జూమ్ చేసుకొని 10x వరకు ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా మీ అందరికీ తెలిసిందే, దాని గురించి ఎక్కువ ఏం చెప్పలేము. మనకు బ్యాక్ సైడ్ కెమెరాలో మనం 4K వరకు 30 fpsలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీలో 60 వరకు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ వచ్చి మనకి 60 MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఇది వచ్చి మనకు ఓన్లీ ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు 30 fpsలో. కెమెరా పరంగా చూసినా బెటర్గానే ఉంది. ప్రొసెసర్ ఓకే ఉంది. డిస్ప్లే అనేది చాలా అద్భుతమైన డిస్ప్లే. ఇది మనకి చాలా బెటర్గా డిస్ప్లే. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. హెవీ స్టోరేజ్. మీకు హెవీ స్టోరేజ్ మనం నార్మల్గా ఫ్లిప్కార్ట్లో కొనుక్కుందామంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి 28,000 పెట్టారు. ఇది మనకు వచ్చి 8,000 వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అంటే మీరే ఉద్దేశం చూసుకోండి. ఈ ఆఫర్లో ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా, నేను ఎందుకు ఫస్ట్ ప్లేస్లో పెట్టాను కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈ మొబైల్ ఆ ఫస్ట్ ప్లేస్లో పెట్టడానికి అర్హుడా కాదా అని మీరు ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దీని స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇక బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 67 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జర్ ఇది. మనకు అంటే 30 minutes ఛార్జింగ్ పెడితే 50% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. USB to Type C కేబుల్తో లభిస్తుంది. అయితే ఇంత మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ జస్ట్ అంటే ఇది ఎగ్జాక్ట్గా 19,999 రూపీస్కు, అంటే ఎగ్జాక్ట్గా ₹1 తక్కువ 20,000 రూపాయలకి లభిస్తుంది. అయితే ఈ మొబైల్కి ఈ ప్రైస్ వర్తా కాదని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టాను కదా, మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ప్లేస్లో పెట్టవలసిన మొబైల్ అయినా కాదా, మొత్తం ఈ వీడియోని అయితే పూర్తిగా వినండి. విన్నాకనే మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే 5 మొబైల్స్ అయితే చాలా బెటర్గానే ఉన్నాయి నా ఉద్దేశం ప్రకారం చెప్పిన మొబైల్స్ అండి. మీకు నచ్చిన మాత్రం వదలకండి. మీకు ఏమేమి మొబైల్ నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను ఏ మొబైల్ గురించి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దాని గురించి కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మరొకని. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు కొంచెం ఎంకరేజ్ అయ్యని చెప్తాను. మీరు అయితే ఇప్పటివరకు నాకు 153 మంది దాకా సబ్స్క్రైబర్ అయితే పెరిగారు. మీ ఎంకరేజ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మన ఛానల్కి అయితే 1K సబ్స్క్రైబర్ పెరగాలని నా ఆశ. ఆ ఆశను కొంచెం మీరు తీర్చగలుగుతారని నా కోరిక. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.